హాయ్ వ్యూవర్స్. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ మీలో చాలామంది చదివే ఉంటారు. ఒకవేళ చదవని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అయితేనే ఈ ఎడిటోరియల్ నేను తీసుకుంటూ ఉన్నాను. ఓకేనా? భారతదేశంలో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే చాలా వరకు భారీగా నష్టపోయాకో లేదంటే మొత్తం కాలి బూడిదయ్యాకో రావటమో లేదన్నప్పుడు అప్పుడు మంటలు అరపటం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా ఏంటి అంటే మన భారతదేశంలో 8,500 అంటే 8,500 పైగా ఈ ఫైర్ స్టేషన్లు ఉండాలి. కానీ ఉన్నది అందులో సగం కూడా లేవు. తర్వాత ఆ ఉన్న వాటిలో కూడా మీరు నమ్ముతారో నమ్మరో ఫైర్ ఇంజిన్లు కానీ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ 10% ఇంక్లూడింగ్ స్టాఫ్తో సహా 10% కూడా లేరు, అంటే 10% కూడా లేరు. 8,500 ఫైర్ స్టేషన్లు ఉండాలి, ఉన్నది 4,000 అరౌండ్. అండ్ వాటిల్లో సిబ్బంది కానీ తర్వాత వచ్చేసి ఎక్విప్మెంట్ కానీ 10% కూడా ప్రిపేర్ లేదని చెప్పేసి మనకు తెలుసు డేటా. వరల్డ్లో ఆస్ట్రేలియా టాప్ అనమాట అగ్ని ప్రమాదాలు నివారణ విషయంలో కావచ్చు, ఇన్కేస్ ప్రమాదాలు జరిగితే ఆర్పే విషయంలో కావచ్చు. టెక్నాలజీలో వచ్చేసి అమెరికా జర్మనీ టాప్ ఉన్నారు. మనం వచ్చేసి ఎక్కడో ఉన్నాం. మన దగ్గర వచ్చేసి ఫైర్ సేఫ్టీ గైడ్ లైన్స్ ఉంటాయి. పోనీ అవి ఫాలో అయితే సూపర్, అవి కూడా ఫాలో అవ్వరు మన వాళ్ళు. అపార్ట్మెంట్లో యాక్సిడెంట్లు, ఇరుకిరు గందుల యాక్సిడెంట్లు. మొన్న అనకాపల్లిలో బాణసంచా తయారీ కేంద్రం కైలాసపట్నంలో భారీ ప్రమాదం. చనిపోయిన వారికి 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్ర గాయాలకు ఎంతో ఇచ్చున్నారు. నాకు లాంగ్ బ్యాక్ ఇదో లాంగ్ బ్యాక్ ఇక్కడ అనుకుంటా అగ్గిపెట్టేది గీస్తున్నప్పుడు ఏదో చిన్న తేడా జరిగి ఇక్కడ వెలిగింది. బాబోయ్, అసలు 15 రోజులు నరకం నాకైతే. జస్ట్ కాలి బొబ్బగట్టింది అంతే. దెన్ నాకు తెలిసినటువంటి పర్సన్ని అడిగాను, నువ్వు చనిపోదామని చెప్పి తగలబెట్టుకున్నావు కదా, బ్రతికావు, ఎలా ఈ రకంగా? అప్పుడు తను చెప్పింది, అందుకే కదా బర్న్ సర్వైవర్స్ అంటే ఎవరైతే కాలి ఉన్నారో వాళ్ళని కాపాడడం కోసం నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టాను అని చెప్పుకొచ్చారు. సో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది, ఈ అగ్ని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ మనం ఫైర్ సేఫ్టీ గైడ్లైన్స్ ఏవైతే నేను ఫాలో అవుదాం. అండ్ గవర్నమెంట్ వచ్చేసి సిటీలో కనుక అయినట్టయితే, పట్టణంలో కనుక అయినట్టయితే ప్రతి 10 చదరపు కిలోమీటర్ల ఏరియాకి ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. అదే పల్లెటూరులో కనుక అయినట్టయితే ఒక 50 స్క్వేర్ కిలోమీటర్ 50 చదరపు కిలోమీటర్ పరిధిలో ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. అలా పెట్టండి. అండ్ ఎక్కడి నుంచి అయినా నిబంధనలు కఠినంగా పాటించండి. కఠినం కూడా వద్దండి, నిబంధనలు మీకోసం పాటించండి. స్క్రాప్ ఎక్కడ ఉంచొద్దు, తుక్కు చెదారం అటువంటి ఉంచొద్దు. పాడుబట్టి వాటి దరిదాపుల్లోకి ఏది పడితే అది వేస్టేజ్ వేయొద్దు. చాలా చోట్ల హైదరాబాద్లో భారీగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చేసి ఎక్కువ ఫార్మ్స్ ఏవి ఉంటాయి కదా, ఆ మెటీరియల్ ఏదైతే వేస్ట్ మెటీరియల్ తీసుకొచ్చి బయట వేస్తూ ఉంటారు. అది గాలికి ఎక్స్పోజ్ అయిపోయి తగలబడతా ఉంటుంది. ఇంకొన్ని చోట్ల చెల చెట్లు రిమైనింగ్ ఉన్న చోట తాగో సిగరెట్టు బీరెట్టు ఏదో వేస్తాడు అగ్గిపుల్ల, అది తగలబడింది. ఇంకొన్ని చోట్ల స్క్రాప్ చెత్త చెదరు ఆడేస్తాడు ఎవడొకడు. ఇంకొన్ని ఇరుకిరుగ్గా ఉంటాయి. అనుకోకుండా చిన్న ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లో ఏదైనా జరిగిందంటే మొత్తం బ్లాస్ట్. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ప్రభుత్వాలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవట్లా, మనమో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవట్లా. మధ్యలో అధికారులు ఏమో ఆమ్యమ్య లంచాలకు అలవాటు పడిపోయి ఎవడ మీద పర్మిషన్ ఇస్తూ ఉన్నాడు. మాల్స్, హాల్స్, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ చాలా చోట్ల ఫైర్ సేఫ్టీ పర్మిషన్స్ ప్రాపర్గా లేవు. అంటే పర్మిషన్లు ఉన్నాయి కానీ అక్కడ చర్యలు ఏం చెప్పాలి, ఆ రకంగా వాళ్ళు అక్కడ ప్రికాషన్స్ తీసుకోలే, నిబంధనలు పాటించలే, కానీ పర్మిషన్ ఇచ్చేశారు. ఏంటంటే లంచం. చివరికి ఏమైంది, దానివల్ల అన్యాయంగా మనమే చనిపోతూ ఉంటాం. దట్ మీన్స్ అందులో ఉన్న వాళ్ళ పాపం. సో ఇక నుంచి అన్నా ఈ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించండి, జాగ్రత్తగా అయితే ఉండండి. ఈవెన్ ఇళ్లలో కూడా గ్యాస్ వెలిగించేటప్పుడు కావచ్చు, ఈవెన్ ఏదైనా వేస్టేజ్ బయట పడేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. నైట్ నిద్రపోయే ముందు ఫస్ట్ ఖచ్చితంగా వచ్చేసి ఫస్ట్ కింద గ్యాస్ ఆపేసేయండి. గ్యాస్ ఆపేది చూసుకోండి. ఆ పైన వచ్చేసి బర్నర్ తిప్పండి, అంటే నెసెస్ ఆన్ చేయడం బర్నర్ తిప్పండి. రైట్, పోయింది గ్యాస్ అనేది, దాన్ని బర్నర్ ఆపండి. మరల కింద చూసుకోండి, కింద గ్యాస్ పోయి ఆపేదో చూసుకోండి, అది సిలిండర్ది. ఓకే అనుకున్నప్పుడు పడుకోండి. దయచేసి ఈ అగ్ని ప్రమాదాల విషయంలో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి.